నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా లాస్ట్ మూమెంట్లో ఏం జరుగుతుంది అని అనిపించింది. తర్వాత ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే ఏడ్పించేశారండి లాస్ట్లో బాగా. అసలు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు కానీ ఏడ్పించేశారు నిజంగా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ రీచ్ అయ్యారు. 75th మూవీ ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ బాగుంది, చాలా బాగుంది. అవును ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ నిజంగా ఆ బాండింగ్ చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఈ సినిమా చూడొచ్చు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా యాక్షన్ ఉంది కానీ క్యూరియాసిటీ పెంచారు సార్. అసలు ఏం జరుగుతుంది ఏంటి అవన్నీ మనం ట్విస్ట్లు ఉన్నాయి. అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుంది అన్నది తెలియదు. సో మనం కూర్చోబెట్టేశారు అలా. అసలు ఇంకో థాట్ కూడా అసలు ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేకుండా అలా. విలన్ యాక్టింగ్ బాగుంది అంటున్నారు. కొత్తగా ఉంది, అతను కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఒక సాంగ్ అదే ఫాదర్ అండ్ డాటర్ సాంగ్ అయితే చాలా ఎమోషనల్ ఉంది కానీ లాస్ట్ మూమెంట్ లో ఏడిపించేశారండి వెంకటేష్ గారు పర్ఫార్మెన్స్. 75th మూవీలో ఇంత న్యూ ఏజ్ యాక్షన్ తీయడం చాలా బాగుంది. అండ్ శైలేష్ గారు అయితే డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ తీశారు. ఆయన నెక్స్ట్ మూవీ ఏదైనా హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ TFI. అంత బాగా అంటే అంత బాగా డైరెక్షన్ చేశారు. అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ యాక్టర్ ఇన్ ద మూవీ చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ని యూజ్ చేసుకున్నారు. సో చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. సంతోష్ నారాయణ గారు చాలా బాగా చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. యా చాలా బాగుంది. ఎండ్కైతే వాళ్ళిద్దరు ఎమోషన్ కనెక్ట్. బుజ్జికొండవి అని ఒక సాంగ్ ఉంటుంది, ఆ ఎమోషన్కి ఎవ్రీ వన్ విల్ ఫీల్. అంత బాగా చేశారు వెంకటేష్ గారు, చాలా బాగా చేశారు. నవాజుద్దీన్ గారికి ఇంకా ఆండ్రియా వాళ్ళిద్దరికి కాంబినేషన్లో కొన్ని సీన్స్ ఉంటాయి, అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి కామిక్ టైమింగ్తో ఉంటుంది. అండ్ నవాజుద్దీన్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ద వే హీ యాక్టెడ్ చాలా బాగుంటే చాలా బాగుంది మూవీలో. యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉన్నా ఈ మూవీ ఇప్పుడు హాలీవుడ్లో ఈక్విలైజర్ అని, జాన్ విక్ అని ఇట్లాంటి మూవీస్ చూసి బాగా ఇష్టపడే వాళ్ళు ఇట్లాంటి కైండ్ ఆఫ్ మూవీస్. ఇప్పుడు తమిళ్లో విక్రమ్ ఎట్లయితే ఎంజాయ్ చేశారో అదే సేమ్ వే ఈ మూవీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరు క్యామియో రోల్స్ లాగా చాలా బాగా అదే అంటున్నాను. ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ పర్సన్ ఇందులో చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే అది రివీల్ చేయలేం బ్రో. చాలా బాగా అంటే వాళ్ళ క్యామియో రోల్స్ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు వాళ్ళు చేస్తారు, చాలా బాగా చేస్తారు. యాక్షన్ ఆయన ఈ మూవీలో అయితే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఎట్లయితే ఒక అసాసినేటర్ ఎట్లయితే ఉంటారో అదే విధంగా ఆయన గన్ను పట్టుకున్న విధానం కానీ కత్తి పట్టుకున్న విధానం ఒక ప్రొఫెషనల్ ఎట్లయితే ఉంటారో అంత లెవెల్ ఆఫ్ యాక్షన్ చేశారు ఈ మూవీలో. వెంకటేష్ బాబు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇందులో యాక్షన్ చేసిన విధానం అయితే అసలు అయితే నెక్స్ట్ లెవెల్. అందుకే అంటున్నాను, యాక్షన్ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ తప్పకుండా చూడండి. అట్లేం లేదు బ్రో, ఫ్యామిలీ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఫ్యామిలీ ఆస్పెక్ట్ ఉంది కానీ యాక్షన్ అనేది ఎక్కువ ఉంది. సో యాక్షన్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు చూడొచ్చు మూవీ.